गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो మహేశ్వర. మనకు ఒక కొరత మిగిలిపోయి ఉంది కదా, అర్ధదశాబ్దంగా ఒక 5 ఏళ్ల నుంచి ఎదురు చూస్తూ ఉన్న మనం. ఇది సంకల్పం చేసే శంకుస్థాపన చేసి సుమారుగా 5 ఏళ్ళు దాటిపోయింది. అన్నాళ్ళ నుంచి మనం ఎదురు చూస్తూ ఉన్నాం. మన అదృష్టంలోకి గురుగారు వేళ ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఈ స్క్రీన్ కళ్ళలో ఎన్నిసార్లు కన్నారో నాకు తెలిసి గుర్తుంది కదా. మనం శివపదం వార్షికోత్సవంలో చేసుకునేటప్పుడు గురుగారు వస్తారు, ఇక్కడే కూర్చుంటారు, ఆసనం ఇదే, ఇక్కడే కూర్చుంటారు, నేనంతా శివపదం చేస్తారు. అప్పుడు మనం చూస్తాం, ఆ ఒకసారి కళలో కనపడాలి మీకు అందరికీ అని చాలా సార్లు అనుకున్నాం కదా మనం. అవునా కదా? సరే, మీ ఆనందాన్ని ఎలా తెలియజేయాలి? 6:30 మొదటి తూక బయలుదేరుతుంది. అది అందరి శ్రోతల హృదయాల్లో ఉన్న అజ్ఞానమైన రాక్షసుని, అవిజ్ఞాతుడినే రాక్షసుని ప్రతినిత్యం చెప్పి దేవాసుర సంగ్రామం చేస్తూనే ఉంటుంది. ప్రతినిత్యం యుద్ధం జరుగుతూనే ఉంది గురువుగారు. ఆ యుద్ధంలో మనం అందరం కూడా మనలో ఉన్న అజ్ఞానాన్ని జయించి మనం స్వామి యొక్క సాన్నిధ్యాన్ని చేరుకునేలాగా వారి మంత్రములే, వారి మాటలే శివాయ గురవే నమః, 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 శ్రీ నారాయణాయ నమః, శ్రీ నారాయణాయ నమః, శ్రీ మహాలక్ష్మ్యై నమః, శ్రీ మహాలక్ష్మ్యై నమః. మహాలక్ష్మి స్వరూపులైన అందరికీ నమస్కారం చేసుకుంటూ, మహాక్షేత్రం ఇది. అలాంటి ఈ క్షేత్రం గోదావరి శివలో విరాజిల్లుతున్నది. గోదావరి అంటేనే దక్షిణ గంగ. దాని తీరంలో అన్ని పుణ్యక్షేత్రములు పుణ్యతీర్థములే ఉంటాయని పురాణాలు వర్ణిస్తున్నాయి. అలాంటి ఒక మహాపుణ్యక్షేత్రం ఈ పిఠాపురం. పిఠాపురం అన్నది కూడా పీఠాపురం, అమ్మవారి యొక్క శక్తి పీఠం ఉన్న చోటు ఇది. అలాంటి ఈ చోట అనేక మంది ఉపాసకులు, తపస్సులు, మేధావులు, జ్ఞానుల వల్ల అమ్మవారు అనేక రూపాలతో వస్తుంటారు. అలా ఇక్కడ మహాలక్ష్మీదేవి స్వరూపం ఇక్కడ ఆవిర్భవించి ఆరాధన అందుకుంటుంది. ఈ ఆలయం చూడాలని నాకు బహుకాల వాంఛ. ప్రతిష్ఠ చేసే దగ్గర నుంచి ఇన్నాళ్ళకి ఈ శ్రావణ మాస శుక్రవారంలో తీరింది. పైగా ఈరోజు అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన చతుర్దశి పర్వం కూడా కలిసి రావడం మరొక విశేషమైన అంశం. అలాంటి పవిత్రమైనటువంటి చోట మహాలక్ష్మి ఒక పీఠ శక్తిగానే నెలకొని ఉన్నది అని చెప్పాలి. ఎందుకంటే జగద్గురువులు శక్తి పీఠములతో విరాజిల్లుతూ ఉంటారు. ఆదిశంకర భగవత్పాల్ వారు ప్రతిష్ఠ చేసినటువంటి శ్రీ విద్యా శక్తి, అదేవిధంగా శారదామాత శక్తి శృంగగిరి అందున్నది. ఆ శక్తిమంతులైనటువంటి జగద్గురువులు ఇక్కడికి వేయించేసి ప్రతిష్ఠ చేశారు అంటే ఈ సీమ చేసుకున్న భాగ్యం అది. అదేవిధంగా మా అత్యంత ఆత్మీయులు చిరంజీవి గోపాలకృష్ణ చేసుకున్నటువంటి తపస్సు యొక్క ఫలితం వారు
అయితే ఇలాంటి ఆలయాలు ఎందుకు వస్తాయంటే వ్యక్తిగతంగా కాదు, వ్యక్తిగతంగా అయితే వారింట్లో వారు చేసుకున్న దేవతార్చన వారికి చాలు. ఊరి క్షేమం కోసం ఆలయం ఎప్పుడు ఉంటుంది. ఇక్కడ ఈ ఆలయంలో జరిగే కైంకర్యాలన్నీ ఈ ఊరికి పరిసర ప్రాంతాలకి సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంటాయి. అందరూ మహాలక్ష్మి కటాక్షం కావాలని కోరుకుంటారు. అవునా లేదు చెప్పండి. అందరికీ లక్ష్మీ కటాక్షం కావాల్సింది. ఆ కాలం మతాలు మారిన వాళ్ళకైనా లక్ష్మీ కటాక్షం ఉండవలసింది. వాళ్ళకి లక్ష్మీదేవి అంటే తెలియదు పాపం. కానీ అమ్మ తెలియని వాళ్ళకి తెలిసిన వాళ్ళకి కూడా కటాక్షం ఇస్తుంటుంది. అయితే మనకు తెలుసు కదా, ఈ మతంలో ఉన్న మనందరికీ కూడా మహాలక్ష్మి అంటే ఏంటో తెలుసు. కానీ మహాలక్ష్మి అంటే ఏంటో తెలిసి పూజించే హిందూ ధర్మంలో పుట్టడం మనం చేసుకున్న భాగ్యం. ఇది గుర్తుపెట్టుకుంటే ఈ భాగ్యంలో మనందరూ ఉంటూ ఈ భాగ్యవంతుల్ని భాగ్యం తప్పిపోకుండా మనం కాపాడుకుంటూ మన జ్ఞానం గురించి తెలియజేయాలి. అలా బుద్ధిని బాగు చేయమని అమ్మవారిని ప్రార్థిద్దాం. అయితే లక్ష్మీ కటాక్షం అంటే అందరం అనుకుంటాం ఐశ్వర్యం ధనం ఒక్కటే అనుకుంటూ ఉంటాం. లక్ష్మీ కటాక్షం అది ఒక్కటే కాదు. ఎంత ఐశ్వర్యం ఉన్నా మనస్సులో తృప్తి లేకపోతే అది దరిద్రమే. ఎందుకంటే మనస్సులో సంతృప్తి, శాంతి, ఆనందం, పరస్పరం ఒకరంటే ఒకరు గౌరవం, ప్రేమ, మాటలో మార్గం, మెత్తని మాట, మంచి మాట, సత్యం, హితం, ప్రియం, మృదువు, 4 లక్షణాలు మాటకు ఉండాలి. అలాగే మనస్సులో శాంతత, ప్రసన్నత 2 గుణములు ఉండాలి. ఇలాంటి గుణములన్నీ మహాలక్ష్మి స్వరూపాలు. మహాలక్ష్మి అంటేనే శుద్ధ సత్వ స్వరూపిణి అన్నారు. శుద్ధ సత్వం అంటే రజోగుణ తమోగుణ వికారాలు లేవు. రజోగుణం అంటే అహంకారం, కామం కూడా రాదు. తమోగుణం అంటే బద్ధకం, అజ్ఞానం. అవి ఇసుమంతా కూడా లేనటువంటి శుద్ధమైన జ్ఞానం, ఆనందం. ఆ 2 ముక్తి భవిస్తే మహాలక్ష్మి. అదిగా తల్లిని మనం ఉపాసన చేస్తుంటే మనకు జ్ఞానం, ఆనందం, 10 మందికి మంచి చేసే స్వభావం రావాలి. లక్ష్మి ఎక్కడ ఉంటుందంటే జ్ఞానంలో ఉంటుంది, శాంతిలో ఉంటుంది, సంతృప్తిలో ఉంటుంది, ప్రేమలో ఉంటుంది, ద్వేషంలో ఉండదు, పరిశుభ్రతలో మహాలక్ష్మి ఉంటుంది. ఇది ఇంకా చాలా ముఖ్యమైనటువంటి అంశం. కనుక మనము మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే మహాలక్ష్మి అక్కడ కొలువు తీరు ఉంటుంది. ఇలా లక్ష్మీ వైభవం చాలా చాలా దేవీ భాగవతాల గ్రంథాల్లో చెప్పబడుతున్నాయి. అలాంటి లక్ష్మీ కళలు అందరిలో తేజరిల్లాలి. ఆసేతు సీతాచలం భారతదేశం అంతా కూడా లక్ష్మీ కళలతో ప్రకాశించాలి అని గురువులు కోరుకున్నారు. జగద్గురు ఆదిశంకర భగవత్పాల్ వారు కూడా మొట్టమొదటి కనకధారా స్తోత్రంతో అమ్మవారిని ఆవాహన చేశారు. ఆసేతు సీతాచలం పర్యటించి జ్ఞాన భిక్ష పెట్టడమే కాకుండా భారతదేశం జ్ఞానంతో, ఐశ్వర్యంతో, ఆనందంతో ఉండాలని, అలానే ఎప్పటికీ భారతదేశానికి ఉండాలని మనం మహాలక్ష్మీదేవిని ప్రార్థన చేసుకోవాలి. ఆ విధంగా భారతదేశంలో ప్రతి పౌరుడి బుద్ధి మారాలి. ఎవరి వల్ల ధర్మం రక్షింపబడుతుందో, ఎవరి వల్ల దేశం రక్షింపబడుతుందో, ఎవరి దగ్గర అవినీతి అనేది ఇసుమాత్రం కూడా ఉండదో, ఎవరు అహోరాత్రులు దేశ క్షేమం కోసం తాపత్రయపడుతున్నారో అలాంటి మహనీయులే మాటి మాటికి ఈ దేశాన్ని పాలించాలి అని నేను ఇవాళ మహాలక్ష్మి ప్రార్థన చేస్తున్నాను. అందరికీ ప్రార్థన చేయాలి. ఆ విధంగా అందరికీ ప్రేరేపింపబడాలి. అందుకే ఆలయం మంచి ఆలోచనలు ప్రేరేపించడానికి ఆలయం ఉంటుంది. ఆలయాన్ని ఆధారం చేసుకుని మనందరం కూడా అలాంటి ఆలోచనలతో మన చుట్టూ ఆ మంచి భావాన్ని ప్రసరింపజేయాలి. అలాంటి సంస్కారం అమ్మవారు కలిగించాలని ఆలయంలో ప్రార్థిస్తూ నేను అమ్మవారిని దర్శించడానికి మాత్రం వచ్చాను. కానీ మా ఆత్మీయ మిత్రుడు చాలా హడావుడు పెట్టుకున్నారు. సరే ఇదంతా జగద్గురువులకు అర్పణ చేసుకుంటూ అందరికీ మహాలక్ష్మి కటాక్షాలు లభించాలి. మరొక్క వారు ప్రార్థన చేస్తూ ఒక్కసారి అమ్మనామం అందరం అందాం. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. ఈ మంత్రమే మహాలక్ష్మి మంత్రం, ఈ మంత్రమే సరస్వతి మంత్రం, ఈ మంత్రమే దుర్గా మంత్రం, ఈ మంత్రమే ముగురమ్మల మూలపటమైన లలితాంబిక యొక్క మంత్రం. ఆ శ్రీమాత్రే నమః అనే నిరంతరం జపం చేసుకోండి. జన్మ చరితార్థం చేసుకున్నాం. స్వస్తి.